ఏపీలో వైసీపీ రాజకీయాలకి ప్రత్యర్థులే కాదు, ఇప్పుడు క్రికెటర్లు కూడా బలవుతున్నారు. హనుమ విహారీ ఇంటర్నేషనల్ క్రికెట్లో ఈ పేరు తెలియని తెలుగు వాళ్ళు ఉండరు. టెస్ట్ క్రికెట్లో రాణిస్తున్న హనుమ విహారీ రంజీ ట్రోఫీలో ఆంధ్ర జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఆంధ్ర టీంను గెలిపించడంలోనూ హనుమ విహారీది కీలక పాత్ర. అయితే హఠాత్తుగా తను ఆంధ్ర జట్టు కెప్టెన్గా రాజీనామా చేశాడు. అంతేకాదు, మళ్ళీ ఆంధ్ర జట్టుకు ఆడను అంటూ ప్రకటించాడు. అయితే హనుమ విహారీ అంత కఠిన నిర్ణయం తీసుకోవడం వెనుక ఏపీ నీచ రాజకీయాలున్నాయి. క్రీడల్లోనూ వైసీపీ నేతలు తలదూర్చడంతో హనుమ విహారీ ఆంధ్ర జట్టుకు దూరమయ్యాడు. ప్రస్తుతం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లోనూ వైసీపీ రాజకీయం మొదలైంది. వాళ్ళు చెప్పిన ఆటగాళ్లనే టోర్నీకి ఎంపిక చేయాలి, వాళ్ళు చెప్పిన వాళ్ళనే తుది జట్టులోనూ ఆడించాలి. లేదంటే పార్టీ నేతల నుంచి నేరుగా క్రికెట్ సంఘానికి ఫోన్లు చేయడం, మాట వినకపోతే అపెక్స్ కౌన్సిల్ సభ్యులతో ఒత్తిడి చేయించడం వైసీపీకి అలవాటుగా మారిందనే ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ వైసీపీ పాలిటిక్స్కు ఇప్పుడు ఇంటర్నేషనల్ క్రికెటర్ హనుమ విహారీని బలిచేశారు. సర్వశక్తులు ఒడ్డి తన సారథ్యంలో ఆంధ్ర జట్టుకు మరుపురాని విజయాలందించిన టీమిండియా టెస్ట్ ఆటగాడు హనుమ విహారీని ఘోరంగా అవమానించారు. రాజకీయ పార్టీ నేత కుమారుడి కోసం అతని కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించి తమ వికృతమైన ఆటను ప్రదర్శించారు. ఇదంతా స్వయంగా హనుమ విహారీనే వెల్లడించాడు. ఏపీ క్రికెట్లో నేతల జోక్యం ఎక్కువైందని మనస్తాపం వ్యక్తం చేసిన విహారీ, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన చోట ఉండలేనని, జన్మలో ఆంధ్రాకు ఆడేది లేదని సంచలన ప్రకటన చేశాడు. ఈ వ్యవహారంపై హనుమ విహారీ చేసిన పోస్ట్ వైరల్గా మారింది. జట్టుకు సంబంధించిన విషయంలో ఓ రాజకీయ నేత కుమారుడైన ఆటగాడితో గొడవ జరిగినందుకు ఏసీఐ పెద్దలు తనపై వేటు వేశారని ఆరోపించాడు. ఇది తనను ఎంతో వేదనకు గురి చేసిందని, భవిష్యత్తులో ఆంధ్ర జట్టుకు ఆడేదే లేదంటూ ఆ పోస్టులో పేర్కొన్నాడు. రంజీల్లో బెంగాల్తో జరిగిన మ్యాచ్కు తానే ఏపీ జట్టు కెప్టెన్గా ఉన్నానని, ఆ సమయంలో జట్టులోని 17వ ఆటగాడిపై అరిచానన్నాడు. దీంతో అతడు రాజకీయ నాయకుడైన తన తండ్రికి ఫిర్యాదు చేస్తే తనపై చర్యలు తీసుకోవాలని ఆ రాజకీయ నేత ఏసీఏపై ఒత్తిడి చేశాడన్నాడు. తప్పు లేకున్నా కెప్టెన్గా వైదొలగమని సూచించారన్నాడు. జట్టు కోసం ఎంతగానో పోరాడి గాయం వేధిస్తున్నా బ్యాటింగ్ చేసి ఆంధ్రాను 5 సార్లు నాకౌట్ దశకు తీసుకెళ్లి నా అంకిత భావాన్ని చాటుకున్నా. భారత జట్టు తరపున 16 టెస్టులు ఆడా. అయినా నాకంటే అతడే వాళ్ళకు ముఖ్యుడయ్యాడు. అసోసియేషన్ తీరుతో ఎంతో వేదనకు గురయ్యా. నా ఆత్మగౌరవం దెబ్బతినేలా అవమానించారు. అందుకే భవిష్యత్తులో ఆంధ్రాకు ఆడరాదని నిర్ణయం తీసుకున్నానంటూ సుదీర్ఘమైన పోస్టులో విహారీ ఆవేదన వ్యక్తం చేశాడు. ఆంధ్ర రంజీ జట్టులో 17వ ఆటగాడిగా చేరిన చిత్తూరుకు చెందిన వైసీపీ నేత కె నరసింహాచారి కుమారుడు పృథ్వీరాజ్ విషయంలో ఏర్పడిన స్వల్ప వివాదం విహారీని జట్టు నుంచి దూరం చేసింది. హనుమ విహారీ చేసిన పోస్ట్ ఎంత వైరల్ అయిందో ఆ తర్వాత దానికి స్పందిస్తూ పృథ్వీరాజ్ చేసిన పోస్ట్ కూడా అంతే వైరల్ అయింది. నువ్వేం పీకలేవు అంటూ ఒక ఇంటర్నేషనల్ క్రికెటర్ ఎవరైతే ఇప్పుడు హనుమ విహారీ ఉన్నాడో అతని టెస్ట్ క్రికెట్లో తను ఏంటో నిరూపించుకున్నాడు. ఇప్పటికే 16 టెస్ట్ మ్యాచ్లు ఆడాడు భారత్ తరపున, తనేంటో కూడా నిరూపించుకున్నాడు. అయితే జట్టులో ఆంధ్ర రంజీ జట్టులో ఉన్న 17వ ఆటగాడైన వైసీపీ నేత కుమారుడు ఎవరైతే ఉన్నారో అతను కూడా హనుమ విహారీని దూషిస్తూ ఈ పోస్ట్ చేయడంతో ఇది కూడా చాలా వైరల్ అయింది. అయితే అప్పటికే ఈ వ్యవహారం బాగా వైరల్ కావడంతో మరి ఏమైందో పృథ్వీరాజ్ కొద్దిసేపటికి ఆ పోస్ట్ని అయితే ట్వీట్ చేశాడు. అయితే పృథ్వీరాజ్ మనం చూసుకున్నట్లయితే ఎవరైతే ఇప్పుడు పృథ్వీరాజ్ ఉన్నాడో ఆ పృథ్వీరాజ్ తండ్రి ఎవరైతే ఉన్నారో నరసింహాచారి ప్రస్తుతం అతను తిరుపతి మున్సిపల్ కార్పొరేటర్గా అయితే ఉన్నారు. ఆయన అక్కడ స్థానిక ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో భూమన కరుణాకర్ రెడ్డి, ఆ భూమన కరుణాకర్ రెడ్డికి ప్రధాన అనుచరుడిగా కూడా తెలుస్తాను. అయితే వాస్తవానికి ఈ పృథ్వీరాజ్ని రంజీ జట్టుకు ఎంపిక చేయడంలోనూ కూడా వైసీపీ నేతల ప్రమేయం ఉందనే వాదనలు అయితే వినిపిస్తున్నాయి. ఎందుకంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు ఎవరైతే ఉన్నారో అతను చిత్తూరు క్రికెట్ అసోసియేషన్ సభ్యుడిగా ఉన్నారు. సో వీళ్ళందరూ ఏకమై పృథ్వీరాజ్ని ఆంధ్ర క్రికెట్ జట్టుకు తీసుకెళ్లారని అయితే వాదనలు అయితే వినిపిస్తున్నాయి. యాక్చువల్గా ఈ వివాదం ఎప్పుడు జరిగింది అంటే గత నెల 5 నుంచి 8 వరకు విశాఖలో బెంగాల్తో రంజీ మ్యాచ్ జరిగింది. ఆ సమయంలో వీళ్ళిద్దరి మధ్య వివాదం జరిగినట్టు తెలుస్తోంది. యాక్చువల్గా టీ విరామం సమయంలో కెప్టెన్ విహారీ ఎవరైతే ఉన్నారో ఆ టీం జట్టు సభ్యులతో మాట్లాడడం అయితే జరుగుతోంది. సో యాక్చువల్గా తమ గేమ్ ప్లాన్ ఎలా ఉండబోతోంది, ఎలా మనం ఆడాలి, ఎలా మనం రాణించాలి అన్న చర్చలు అయితే జరుగుతున్నాయి. యాక్చువల్గా వాస్తవానికి నిబంధనల ప్రకారం కెప్టెన్ ఈ టీ బ్రేక్లో కెప్టెన్ జట్టులో ఉన్న 15 మంది ఆటగాళ్ళతో మాత్రమే డ్రెస్సింగ్ రూమ్లో ప్రవేశం ఉంటుంది. సో వాళ్ళతో చర్చించవచ్చు. అయితే అదే సమయంలో ఈ జట్టులో 17వ ప్లేయర్గా ఈ పృథ్వీరాజ్ ఎవరైతే వైసీపీ నేత కుమారుడు పృథ్వీరాజ్ ఉన్నాడో అతను 17వ ఆటగాడిగా ఉన్నాడు. అతను కూడా ఆ డ్రెస్సింగ్ రూమ్లో కనిపించడంతో విహారీ టీం మేనేజర్ని పిలిచి ఇతను ఎందుకున్నాడు ఇక్కడ అని ప్రశ్నించడం అయితే జరిగింది. ఈ విషయంలోనే వీళ్ళిద్దరి మధ్య గొడవ జరిగినట్టుగా కూడా తెలుస్తోంది. ఈ ఎందుకున్నావు నువ్వు అన్న
క్వశ్చన్ చేయడాన్ని అతను పృథ్వీరాజ్ అవమానంగా భావించి వెంటనే తన తండ్రికి ఫోన్ చేశాడు. ఎవరైతే నరసింహాచారి కార్పొరేటర్ ఉన్నాడో ఆయనకి ఫోన్ చేశాడు. ఆయన చిత్తూరు క్రికెట్ సంఘం మనం ఇందాక చెప్పుకున్నట్టు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు ఎవరైతే ఉన్నారో అతనితో ఏసీఏ కార్యదర్శి, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి గోపీనాథ్ రెడ్డికి ఫోన్ చేయించడం, నా కుమారుని అవమానించారు, విహారీపై చర్యలు తీసుకోవాలని ఒత్తిడి చేశాడు అంటూ కూడా వాదనలు అయితే వినిపిస్తున్నాయి. సో దీనిపై ఏసీఏ యాజమాన్యం కూడా వెంటనే దీని మీద ఏం జరిగిందనేది తెలుసుకోకుండానే వెంటనే విహారీని వివరణ అడిగింది. ఆ తర్వాత రాజకీయ నేతల నుంచి ఇందాక మనం చెప్పుకున్నట్లు రాజకీయ నేతలు ఎవరైతే ఉన్నారో నరసింహాచారి కానివ్వండి, భూమన కరుణాకర్ రెడ్డి కానివ్వండి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు కానివ్వండి, వీళ్ళందరి దగ్గర నుంచి ఒత్తిడి రావడంతో హనుమ విహారిని కెప్టెన్సీ నుంచి తొలగించడం అయితే జరిగింది. ఆ తర్వాత జట్టు పగ్గాలను కూడా వేరే వాళ్ళకి అప్పగించడం అయితే జరిగింది. సో దీనిపైనే అప్పట్లోనే హనుమ విహారి కొంచెం అసంతృప్తి వ్యక్తం చేశాడు. అయితే ఈ అసంతృప్తి వ్యక్తం చేయడం ఇదంతా జరిగింది. అయితే ఇప్పుడైతే హనుమ విహారీ ఇన్స్టాలో పోస్ట్ చేశాడో, సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడో చాలా వైరల్ అయింది. అయితే ప్రజెంట్ మనం చెప్పుకున్నట్లయితే ఆంధ్రాలో క్రికెట్ అసోసియేషన్ కాదు, ఆంధ్రాలో ఉన్న ప్రతి అన్నింటినీ కూడా వైసీపీ తన గుప్పెట్లో పెట్టుకోవాలని చూస్తుంది. అందులో ముఖ్యంగా వైసీపీ ముఖ్య నేత విజయసాయి రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన కన్సర్న్లోనే ఏసీఏ నడుస్తోంది, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నడుస్తుందని చెప్తున్నారు. ఎందుకంటే ఏసీఏ అధ్యక్షుడుగా ఉన్న శరత్ చంద్రారెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన విజయసాయి రెడ్డికి సమీప బంధువు. అంతేకాదు ఉపాధ్యక్షుడిగా కూడా, ఎందుకంటే శరత్ చంద్రారెడ్డి ఢిల్లీ లిక్కర్ కేసులో కూడా ఆయన ఉన్నారు. సో దానికి ఆయన పదవికి ఏవైనా చేటు వస్తుందన్న ఉద్దేశంతోనే ఉపాధ్యక్షుడిగా కూడా విజయసాయి రెడ్డి అల్లుడినే పెట్టుకున్నారనే వాదనలు అయితే వినిపిస్తున్నాయి. సో మొత్తంగా ఏసీఏలో విజయసాయి రెడ్డి తన సమీప బంధుగణాన్ని మొత్తాన్ని పెట్టుకున్నారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అంతా కూడా విజయసాయి రెడ్డి కనుసన్నల్లోనే నడుస్తోందన్న వాదనలు అయితే వినిపిస్తున్నాయి. ఇప్పటికే వైసీపీ నేతలు భూ కబ్జాలకు పాల్పడుతున్నారంటే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా ఏమైందంటే నిధులు అధికంగా ఉండే క్రీడా సంఘాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వైసీపీ నేతలు కబ్జాలు చేసేస్తున్నారనే విమర్శలు కూడా ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ వివాదంతో ఇప్పుడు ఆంధ్ర జట్టుగా ఆటగాళ్ళంతా ఏదైతే హనుమ విహారీ ఇష్యూ ఉందో, గత నెల జరిగిన మ్యాచ్ టైంలో హనుమ విహారీతో పాటు మన పృథ్వీరాజ్ ఎవరైతే ఉన్నారో వైసీపీ నేత కుమారుడు పృథ్వీరాజ్కి మధ్య వివాదం జరిగిన తర్వాత హనుమ విహారీని జట్టు కెప్టెన్గా తొలగించారు. అయితే జట్టులో ఉన్న మిగిలిన సభ్యులు ఎవరైతే ఉంటారో టీంలో వాళ్ళంతా కూడా హనుమ విహారీకే మద్దతుగా నిలుస్తున్నారు. హనుమ విహారీనే కెప్టెన్గా కొనసాగించాలి, ఎందుకంటే ఆయన జట్టు సభ్యులంతా కూడా ఒకటిగా చేసి ఆయన టీంను ముందుకు నడిపిస్తాడని, సో మేమంతా హనుమ విహారీని కెప్టెన్గా కోరుకుంటున్నామంటూ జట్టు సభ్యులంతా కూడా ఇప్పటికే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి ఒక లెటర్ అయితే ఇచ్చారు. సారథిగా విహారీ ఉంటేనే జట్టు బలంగా ఉంటుంది, సో ఇతర మ్యాచ్ల్లో కూడా మనకి గెలవాలంటే చాలా ముఖ్యం విహారీ అంటూ కూడా వాళ్ళు లేఖలో తెలిపారు. అయితే ఆటగాళ్ళంతా కూడా విహారీకే మద్దతిస్తున్న ఏసీఏ మాత్రం వైసీపీ నేతలకే మద్దతిస్తోంది. సో ఆ లేఖను పట్టించుకున్నట్టు కూడా ఎక్కడా కనిపించట్లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్ళీ మనం విహారీని తిరిగి జట్టులోకి తీసుకోవద్దని అయితే ఏసీఏ పెద్దలైతే భావిస్తున్నట్టుగా మనకు తెలుస్తోంది. హనుమ విహారీ ఏవైతే ఆరోపణలు సోషల్ మీడియా దిగ్గా చేశాడో, తను ఒక రాజకీయ నాయకుడి ఒత్తిడి కారణంగానే తనని ఏసీఏ నేతలు వివరణ ఏం జరిగిందో కూడా పూర్తిగా తెలుసుకోకుండానే తన కెప్టెన్సీ బాధ్యతల నుంచి తొలగించారంటూ హనుమ విహారీ పోస్ట్ చేశాడు. సో ఇది బాగా వైరల్ అయింది. ఆ తర్వాత పృథ్వీరాజ్ చేసిన పోస్ట్ కూడా వైరల్ కావడంతో దీనిపైన ఏసీఏ స్పందించింది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ విశాఖలో జరిగిన మ్యాచ్, బెంగాల్తో జరిగిన మ్యాచ్ టైంలో విహారీ తనను దూషించాడంటూ పృథ్వీరాజ్ తమకు కంప్లైంట్ చేశాడని అయితే ఏసీఏ అంగీకరించింది. అయితే కెప్టెన్సీ బాధ్యతల నుంచి హనుమ విహారీని తొలగించడానికి కారణాన్ని అయితే మాత్రం అతను జాతీయ జట్టుకి ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయి, అందుకోసమే తనను తొలగించామంటూ ఏసీఏ అయితే చెప్పింది. సో దీనికి ఆ వివాదం కారణంగానే మేము హనుమ విహారీని తొలగిస్తున్నట్టయితే ఎక్కడ కూడా ఏసీఏ చెప్పలేదు. మరోవైపు ఈ వివాదం మీద నరసింహాచారి కూడా స్పందించారు. విహారీని కెప్టెన్గా తొలగించాలంటూ ఏసీఏపై తను ఎలాంటి ఒత్తిడి తీసుకురాలేదన్నారు. రంజీ జట్టుకి ఎంపికైనా కూడా తన కుమారుడు ఎవరైతే పృథ్వీరాజ్ ఉన్నారో 2.5 నెలల పాటు అతన్ని ఆడించలేదని, డ్రెస్సింగ్ రూమ్లో కూడా పృథ్వీని మానసికంగా ఇబ్బంది పెట్టారన్నారు. సో విహారీ వైఫల్యాన్ని కప్పించుకునేందుకే జట్టులో అస్సలు తన కుమారుడే ఆడని తన కుమారుడి మీద ఆరోపణలు చేయడం సరికాదంటూ కూడా నరసింహాచారి వివరించారు. అయితే మొత్తంగా మనం చూసుకున్నట్లయితే ఈ వ్యవహారంలో హనుమ విహారీ ఎక్కడా కూడా ఆ రాజకీయ నాయకుడి పేరైతే ఎక్కడ ప్రకటించలేదు. బట్ రాజకీయాలకి నేను బలయ్యాను, నేను ఇంకెప్పుడు భవిష్యత్తులో ఆడినంటూ కూడా ఆయన ప్రకటించడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే రంజీ ట్రోఫీలో ఆంధ్ర జట్టును హనుమ విహారీ ఆడిచ్చిన తీరు ఎవరూ మర్చిపోలేరు. ఎందుకంటే ఒకనొక మ్యాచ్లో సింగ్ హ్యాండ్తో కూడా హనుమ విహారీని మ్యాచ్ని ముందుకు తీసుకెళ్లాడు. ఆ సమయంలో కూడా అతను చాలా ఎంత ఒత్తిడి ఉన్నా కూడా, మ్యాచ్ మీద ఎంత ఒత్తిడి ఉన్నా కూడా తను ఆట తీరును కొనసాగించాడు, అందరి మన్ననలు పొందాడు. అలాంటి ఆటగాడు జట్టుగా ఇప్పుడు ప్రెజెంట్ ఆంధ్ర జట్టుకి
అలాంటి ఆటగాడు సారథ్యం వహిస్తూ టీంని ముందుకు తీసుకెళ్తున్న ఆటగాడిని వైసీపీ నేతలు నీచ రాజకీయాలకు బలి చేయడం అన్నది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే హనుమ విహారీ తిరిగి ఆంధ్ర జట్టులోకి వస్తాడా అన్న దాని మీద ఏసీఏ అయితే తీసుకోకూడదు అన్న ఆలోచనలోనే ఉంది అన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే పైనుంచి ఒత్తిడి, తీవ్ర స్థాయిలో ఒత్తిడి ఉంది. ఎందుకంటే క్రీడా సంఘాలన్నింటినీ కూడా వైసీపీ ముఖ్య నేతగా ఉన్న విజయసాయిరెడ్డి తన గుప్పెట్లో పెట్టుకోవడంతో ఆ ఒత్తిళ్లు ఎక్కువ అవడంతో తీసుకోకూడని ఆలోచనలో ఉంది. మరోవైపు హనుమ విహారీ కూడా పోస్ట్ చేశాడు, జీవితంలో మళ్ళీ నా జన్మలో నేను ఆంధ్ర క్రికెట్కు ఆడను అంటూ కూడా ఆయన తన ఆవేదన అయితే వ్యక్తం చేస్తూ పోస్ట్ చేశారు.